దువ్వాడలో భూమి ఆక్రమణ, బివి రమణ దౌర్జన్యం, బెల్లంకొండ అప్పలరాజు కుటుంబం ఆవేదన. విశాఖపట్నం దువ్వాడలో గల తమ భూమి ఆక్రమణ కోసం కొందరు గూండాలు దౌర్జన్యం చేస్తున్నారని బెల్లంకొండ శ్రీనివాసరాజు ఆరోపించారు. ఈ మేరకు విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన తండ్రి అప్పలరాజు దువ్వాడలో 1965 సంవత్సరంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. అక్కడ యూకలిప్టస్ తోటలు పెంచుతున్నాం. 6 నెలల క్రితం తోటలు కోసి వేసి ప్రహరీ గోడ నిర్మించాం. కానీ మార్చి 4న కొందరు గూండాలు అక్రమంగా ప్రవేశించి గోడలు ధ్వంసం చేశారు. దీంతో తాము బివి రమణ, బోండా కొండలరావు, భాస్కర్రావు, త్రిమూర్తుల మీద స్పందనలో పోలీసులు, కలెక్టర్లకు ఫిర్యాదు చేశాం. మళ్ళీ దౌర్జన్యం చేసి కొట్టారు. వైసీపీ హస్తము ఉందని అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. భూములు కబ్జాకి బివి రమణ తమ కుటుంబం మీద దౌర్జన్యం చేస్తున్నారని విచారణ వ్యక్తం చేశారు. భూమి యజమాని మనవడు వినోద్ కుమార్ రాజు మాట్లాడుతూ తన తాతకు వడ్లపూడిలో నివాసం ఉందన్నారు. దువ్వాడలో 42A/12B సర్వే నెంబర్లో 2 ఎకరాల భూమి ఉంది. బివి రమణ ఆక్రమణకు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్న వ్యక్తులు తమ కుటుంబం మీద దౌర్జన్యం చేస్తున్నారు. సిఐ ఇరు పక్షాల మధ్య రాజీ చేశామని చెప్పారు. 30 మంది వ్యక్తులు తమ కుటుంబం మీద దౌర్జన్యం చేసి బంగారం, మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. దీంతో తాము సిఐ ఎర్రంనాయుడికి ఫిర్యాదు చేశారు. అలాగే డీసీపీ సత్యబాబు భూమి గొడవలు సివిల్ మ్యాటర్ కాబట్టి కోర్టులో పరిష్కారం చేసుకోవాలని చెప్పారు. భూమి యజమాని కుమార్తె అన్నపూర్ణ మాట్లాడుతూ తన తండ్రి భూమి కొనుగోలు చేశారని గుర్తు చేశారు. నెల రోజులుగా బోండా కుటుంబీకులు భూమి ఆక్రమణ కోసం దౌర్జన్యం చేస్తున్నారు. తమ భూమి ఆక్రమణ కోసం 2 కోట్ల చేతులు మారాయని ఆరోపించారు. గాజువాక విఆర్ఓ భూమి సర్వే చేయించారు. ఎప్పటికైనా జిల్లా యంత్రాంగం, పోలీస్ కమిషనర్, గాజువాక తహసీల్దార్ స్పందించి తమకు న్యాయం చేసి భూమి అప్పగించాలని కోరారు. గుడ్ ఈవినింగ్. నా పేరు దందుకూరి వినోద్ కుమార్ రాజు. మా తాతయ్య గారు బెల్లంకొండ అప్పలరాజు గారు. వాళ్ళకి సంబంధించిన కూతురు, కొడుకులు, వాళ్ళ మనవని నేను. మా గ్రామం వచ్చేసి కురవనపాలెం, లక్ష్మీపురం కాలనీ, వడ్లపూడి. మాకున్న స్థలం దువ్వాడ. దువ్వాడకు సంబంధించిన 42A1, 42B సంబంధించిన దువ్వాడ సర్వే నెంబర్లో గత 1968 నుంచి మేము కొనుక్కున్న భూమి 50 years నుంచి కూడా మా దగ్గర ఉంది. దీని తర్వాత మేము వ్యవసాయం చేసాం, ఓక్లీస్ తోట కూడా వేసాం. వేసినప్పటి నుంచి కూడా బిఫోర్ 20 years బ్యాక్ మేము హారీ కూడా కట్టాం. కట్టిన తర్వాత ఈ రోజు వరకు ఎలా ఉందో ఆ రోజు వరకు అలాగే ఉంది. దాని తర్వాత ఏమైందంటే లోకల్లో ఉన్న, అంటే మా బ్యాక్ సైడ్ ఉన్న ఫ్రంట్ కూడా బివి రమణ అన్న ఒక వ్యక్తి కబ్జా చేయడం స్టార్ట్ చేశాడు. చేసిన తర్వాత అతను మెల్లిమెల్లిగా మా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత తను అడిగాం, ఏంటి ఇవన్నీ కూడా ఎందుకు న్యూసెన్స్ అని చెప్పేసి. అడిగిన తర్వాత ఇది మాది అని చెప్పేసి అన్నారు. సార్ జస్ట్ మళ్ళీ దాని తర్వాత ఇందుకు ఏంటని చెప్పేసి క్వశ్చన్ చేసిన తర్వాత రౌడీ ఒక వ్యక్తుల్ని అండ్ లేడీస్ని కూడా తీసుకొచ్చారు. ఆ సైట్కి వచ్చిన వ్యక్తులు ఎవరెవరంటే ఆ వ్యక్తులు ప్రతి ఒక్కరి మీద కూడా ఎఫ్ఐఆర్స్ అండ్ ఒక్కొక్క వ్యక్తి మీద కూడా ఆల్రెడీగా పలానా స్టేషన్లో పలానా కంప్లైంట్ మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. లేడీస్ కూడా వాళ్ళు తీసుకొచ్చిన వ్యక్తులు కూడా SC ST క్యాండిడేట్స్. మా మీద దౌర్జన్యంగా మా కుటుంబం మీద వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేస్తారు. చేసిందని అడిగిన ఎడల మా మీద తిరగబడిన తర్వాత మేము వెళ్ళి దువ్వాడ పోలీస్ స్టేషన్ సిఐ గారిని కలిసిన తర్వాత సిఐ గారు పేపర్స్ అన్ని తీసుకురామని చెప్పేసి అన్నారు. రమ్మని చెప్పేసిన తర్వాత మేము స్పందనకి వెళ్ళి స్పందనకి వెళ్ళి సిపి గారిని అంటే కలెక్టర్ గారిని కలిసాం. కలిసిన తర్వాత స్పందన దగ్గరికి సిపి దగ్గరికి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అదే మేము తిరిగి ఆన్లైన్లో చెక్ చేసిన తర్వాత ఇదే సిఐ గారు తిరిగి రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే ఇరు పక్షాలు 2 పార్టీ వాళ్ళని పిలిపించి సెటిల్మెంట్ చేసాం. 3 lakhs ఇచ్చేసి ఇలా సెటిల్మెంట్ చేసాం అని చెప్పేసి ఆయన తిరిగి రిప్లై ఇచ్చిన ఆ స్టేట్మెంట్ తీసుకెళ్లి ఇందుకు ఎలా ఇచ్చారని చెప్పి అడిగితే సిఐ గారు మాకు సంబంధం లేదని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మేము హైకోర్టుకి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఎందుకు ఎలా ఇచ్చారు, మేము స్టేషన్ కూడా ఎప్పుడు కూడా తిరిగి ఎప్పుడు ఎక్కడ స్పందన రిపోర్ట్ ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ 10 days గ్యాప్ తర్వాత మళ్ళీ లేడీస్ అండ్ ఒక 20 members బాయ్స్ వచ్చి మళ్ళీ 20 days తర్వాత మళ్ళీ సేమ్ రొటీన్. ఈ రోజు ఏం జరిగిందంటే ఎర్లీ మార్నింగ్ మమ్మీ అంటే మా అత్తగారు, మా మామయ్య గారు, ఆవిడ గారు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి కూర్చున్న తర్వాత వీళ్ళంతా వెళ్ళి సైట్ లో కూర్చున్న తర్వాత అగైన్స్ 30 members లేడీస్ అండ్ 10 members బాయ్స్ వచ్చేసి అటాక్ చేశారు.
మా అత్తగారి మీద అటాక్ చేసిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీస్ వాడు మాకేమని చెప్పారంటే ఎంఎన్సీఎల్ చేయించుకోండి కంప్లైంట్ తీసుకుంటాను. ఆ గ్యాప్ లో మేము అందరూ పోలీస్ స్టేషన్ లో బిజీ ఉన్న టైంలో ఇక్కడి నుంచి మొత్తం కథ అంతా నడిపించి మళ్ళీ 30 మెంబర్స్ లేడీస్ అండ్ 10 మెంబర్స్ బాయ్స్ మా అన్నయ్య గారి మీద నా మీద అటాక్ చేశారు. ప్రతి ఒక్కటి కూడా CCTVలో కూడా ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అయి ఉంది. ప్రతి ఒక్కటి కూడా మా అత్తగారికి సంబంధించిన గోల్డ్ అండ్ మొబైల్స్ కూడా వాళ్ళు మొత్తం కూడా లాగేసుకున్నారు. ప్రతి ఒక్కటి కూడా CCTV. అసలు ఈ బొండ బివి రమణ అనే వ్యక్తి ఎవరో కూడా మాకు తెలియదు. ఆయన మొత్తం కూడా కబ్జా అని మొత్తం అన్ని కూడా ఆయనే చేస్తాడు. ఇతను ఉన్న వెనకాల వ్యక్తి రాజకీయ నాయకుల లేకపోతే అధికారుల MRO సర్వే అని చెప్పేసి మాకు ఎవరికి తెలియదు. భూమి పేపర్లు కూడా మా దగ్గర ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర ఉంది. ఎవరు తీసుకురాలేదు కదా. మిగతా 30 మంది 40 మంది ఎవరు అంటే ఇదే చేయగలరా? ఇంకా అలా మేము తిరగబడితే రైతులు కానీ మా సైడ్ మీద వచ్చి ఈ రౌడీలను తీసుకొచ్చి మా మీద పడవలసిన అవసరం తనకేముంది? అసలు వాళ్ళందరూ ఎవరు? మా పేపర్స్ అన్ని గట్టిగా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. డైలీ అక్కడ ఉన్నారు సార్. అక్కడ అప్పలరాజు గారు ఫ్యామిలీ మేము దుబ్బాడ గ్రామంలో 1968 1968లో మేము భూమి కొనుక్కున్నాం. దాన్ని ఈ రోజు వరకు దానికి ఫెన్సింగ్ చుట్టూ ప్రహారీ గోడ పెట్టుకొని మా స్థలంలో 1968 నుంచి 20 సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నాము. దుబ్బాడ గ్రామ ప్రజలందరికీ మా భూమి గురించి తెలుసు. ప్రతి వ్యక్తి అడిగినా మా భూమి ఎక్కడ ఉందనేసి దుబ్బాడ రాజుగారు ల్యాండ్ అంటే అందరికీ తెలుసు. తర్వాత మేము 20 years నుంచి యూక్లిస్ తోట వేస్తున్నాం. యూక్లిప్టస్ తోట ప్రతి 6 సంవత్సరాలకి 7 సంవత్సరాలు కట్టించాము. రీసెంట్గా మా యూక్లిస్ తోటని 6 months బ్యాక్ కట్ చేసి ఉన్నాం. కట్ చేసి చుట్టూ ప్రహారీ గోడ ఉన్నది. సడన్గా ఒకరోజు 4/3 తారీఖున మా సైట్లోకి కొంతమంది గోండాలు మా స్థలంలోకి వచ్చి కబ్జా చేసి రేకులు వేసి ఉన్నారు. వారు ఎవరైనా కొనుక్కోగా అది గోడలని పగలగొట్టారు. మీరు గోడల్ని ధ్వంసం చేసి ఉన్నారు. గోడంతా ధ్వంసం చేస్తున్నారు. మేము వాళ్ళు అబ్జర్వ్ చేసిగా వాళ్ళు మొత్తం బివి రమణ దుబ్బాడ ఎవరు అడిగినా బివి రమణ అండ్ బొండా కొండలరావు, బొండా భాస్కర్రావు, బొండా కొండలరావు, నెక్స్ట్ పుట్టి తిరుపతిరావు వీళ్ళందరూ కలిపి మా స్థలం కబ్జా చేసి ఉన్నారనేసి మేము పోలీసు వారికి స్పందనలో కంప్లైంట్ ఇచ్చున్నాము. 11/3/2023 తారీఖుని కలెక్టర్ ఆఫీసులో స్పందన మేము కంప్లైంట్ ఇస్తున్నాము. ఆ కంప్లైంట్ని దుబ్బాడ పోలీస్ స్టేషన్కి పంపించున్నాము. దుబ్బాడ పోలీస్ స్టేషన్ వారు దాన్ని స్పందనకి రిప్లై ఏమని ఇచ్చి ఉన్నారంటే మీరు ఇరు పక్షాలు సత్యమైనట్టు మాకు తెలియకంటే స్పందన కంప్లైంట్ క్లోజ్ చేసి ఉన్నారు. తర్వాత మా సైట్కి మళ్ళీ రోజుకు దౌర్జన్యంగా మొన్న కూడా దౌర్జన్యం చేశారు. గోండాలు తీసుకొచ్చి మొత్తం దౌర్జన్యం చేసి మా చాలా ప్రాణం ఉంది. ఈ రోజు మొత్తం మా ఫ్యామిలీని అందరినీ కొట్టారు. ప్రతి వ్యక్తిని కొట్టారు. ఈ హాస్పిటల్ తీసుకెళ్ళాం, ఈ ఎమ్మెల్సీ చేయించాం. మా ప్రాణరక్షణ లేకుండా అయిపోయింది. దీనికి ఎవరో అధికార పార్టీ రాజకీయ నాయకులు అండతో చేస్తారు. అధికారులు గాజువాక MRO గారు నెక్స్ట్ ఈ బివి రావు అంటే ఆ ఏరియాలో ఎవరికి ఏ స్థలం కనిపించిన దుబ్బాడ గ్రామంలో ఏ స్థలం కనిపించినా బివి రావుని అప్పై చేస్తున్నాడు. ఆ స్థలం ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఆ బివి రావునికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఏ రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారో తెలియదు. ఏ అధికారి MRO గారు సర్వేర్ గారు చేసిన వారు ఎవరు చేస్తున్నారు సపోర్ట్ గా మాకు ప్రాణరక్షణ మమ్మల్ని ప్రాణాలతో ఈ రోజు జేసీబీ కార్లు గోండాలు అందరూ వచ్చి మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు. మా ప్రాణరక్షణతో మళ్ళీ 100కి ఫోన్ చేస్తే పోలీసు వారు వచ్చారు. పోలీసు వారు వచ్చాక మళ్ళీ పోలీసు వారు వచ్చి స్టేషన్ తీసుకెళ్లారు. మళ్ళీ మేము పోలీస్ స్టేషన్ ఉండగా మా స్టేషన్ లో జేసీబీ వచ్చేసి మా ఇతను మొత్తం దొండిచ్చి శుభ్ర కొడిస్తే మళ్ళీ ఎమ్మెల్సీ తీసుకెళ్ళాము. మాకు న్యాయం జరగలేదు. ఎక్కడ వెళ్ళాలి? మేము ఇన్ని 56 సంవత్సరాలు పెట్టి మేము భూమి కొనుక్కొని మా భూమి ఎంత మా భూమికి రక్షణ లేకుండా అయిపోయింది.
ఈయన మా ఫాదరు మా నాన్నగారు 1969లో సైట్ కొన్నాము. అది 68లో తీసుకున్నాము. ఇప్పటి వరకు మేము భూమిలో ఉండి ఇంగ్లీష్ తోట పండించుకుంటున్నాం. కానీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం. ఇప్పుడు దగ్గర కాంపౌండ్ కట్టి 20 సంవత్సరాలు పైన ఉంటుంది. 60 సంవత్సరాల నుంచి మేము పంట పండించుకుంటున్నాం. ఇప్పటి వరకు ఆ సైట్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. కానీ గత 4 రోజుల నుంచి గుండాయిజం ఎక్కువైపోయి డివి రమణ అన్నాడు ఒకడు, తర్వాత బొండ భాస్కర్ అన్నాడు ఒకడు, బొండ కిషోర్ అన్నాడు ఒకడు, బొండ కుండలరావు అన్నాడు ఒకడు, పొత్తు తిరుపతిరావు అన్నాడు ఒకడు. వీళ్ళు దౌర్జన్యం చేసి ఆడవాళ్ళు ఉంటే జుట్టు పట్టుకు లాగేసి ఎప్పుడైతే మమ్మల్ని కొట్టేసి దౌర్జన్యం చేసేసి ఆక్రమించాలని చూస్తున్నారు. నైట్ టైం దగ్గర 100 మంది రౌడీలు సైడ్ చుట్టూ తిరుగుతున్నారు బ్యాట్లు పట్టుకొని. కానీ మేము ఆ సైడ్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. మమ్మల్ని అందరూ చంపేస్తారని చెప్పి బెదిరిస్తారు వాళ్ళు. నేను ఎవరు డివి రమణ అన్న వాడు కొత్త కథ నడిపిస్తాడు. కానీ దీని వెనకాల రాజకీయ వస్తుందో లేదంటే పోలీసులు నడిపిస్తారో. ఎంఆర్ఓ ఆఫీస్ ఎప్పుడు చూసి డివి రమణ అన్నవాడు ఎంఆర్ఓ ఆఫీసులో ఉంటాడంట. మరి ఎంఆర్ఓ వాళ్ళకి ఎంత డబ్బు ఇస్తున్నాడు? ఎంత డబ్బు ఇచ్చి ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాడు? పక్కన ఎంతో మంది కుటుంబాలు ఏడుస్తున్నారు. ఎందుకు పోలీస్ వ్యవస్థ ఏమైపోతుంది? రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ఎందుకు ఇదంతా జగన్ దగ్గర మీరందరూ ఎందుకు తీసుకెళ్ళట్లేదు? అంటే మీ పుట్టుక ముందు కొన్న భూమిని ఇప్పుడు రెవల్యూషన్ చేస్తానంటే మేము ఎందుకు కోరుకుంటాము? ఇప్పుడు వరకు ఏంటి? ఇప్పుడు భూమి ఉంటుందని ఎందుకు అంటున్నారు? దేనికి ఎవరు అండ చూసుకుని అలా రెచ్చిపోతున్నారు? మాకైతే అర్థం కావట్లేదు. కానీ సైట్లోకి వెళ్ళాలంటే మాకు భయం వేస్తుంది. ఏ టైంకి ఏం జరిగిపోతుందో తెలియట్లేదు. ఇంటి మీదకి వచ్చేస్తున్నారు, సైట్ల మీదకి వచ్చేస్తున్నారు. అసలు ఏంటి గుండా రాజ్యం అండి? ఇది రాజకీయ నాయకులు నడుస్తుందా? లేకపోతే వెనకద నుంచి పోలీసులు నడిపిస్తున్నారా? ఎంఆర్ ఆఫీసులు ఉండి ఎంతసేపు లంచాలు ఇచ్చి కోట్లు ఇది డీలింగ్ 2 కోట్లు డీలింగ్ నడిచిందంటది. మాకు తెలిసిన సమాచారం ఇది. పొద్దున్న నేను మా వదిన గారు వెళ్తే చొప్పురు పట్టుకుని కొట్టేశారు, చిత్తులు పెట్టుకుని చొప్పురు కొట్టేశారు, మా బాబుని చొప్పురు కొట్టేశారు. మా భూమి వెళ్తే మమ్మల్ని కూడా అటాక్ చేయడం అంటే అసలు ఎవరు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాకు ప్రాణహాని ఉంది. మా భూమి దగ్గరికి వెళ్తే మాకు రక్షణ వద్దా? అసలు ఏంటిది? మాకు ఈ వీడియో జగన్ వరకు వెళ్ళాలి. జగన్ రక్షణ తీసుకుంటే నేను ఎంత దూరం వెళ్ళడానికి రెడీ. ఎందుకంటే ఇది ఎవరు నడిపిస్తున్నారు? ఈ రాజకీయం అంతా ఎవరిది? మా భూమి మీద కావాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు వదిలేంది భూమి అనేది. ఇప్పుడు భూమి ఉందని రావడం అంటే అసలు మాకు అర్థం కావట్లేదు. అసలు చాలా భయంకరంగా ఉంది. అక్కడ భయంకరంగా ఇది నడుస్తుంది.